ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. సమయం యొక్క పిలుపు. ఈ పరమాత్మ మేళ వలన మనకు అన్ని ప్రాప్తులు ప్రాప్తించాయి. పరమాత్మ మనం ఏమిచ్చాం? ఈ మేళలో చెత్త అంతా ఇచ్చాం. ఆయన మనకి ఏమిస్తున్నారు? సర్వ ప్రాప్తులు ఇస్తున్నారు కదా. మరి ఇలాంటి మేళ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మాత్రమే జరుగుతుంది అని పరమాత్మ చెప్తున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? అందరూ మేళలో కూర్చున్నారా? ఇది ప్రత్యక్ష మేళ. ఆ మేళ అనేది స్మృతి చిహ్నం మేళ. ఇప్పటి మధుర మిలనం యొక్క మేళ కారణంగానే అనేక స్థానాలలో అనేక పేర్లతో మేళలు జరుపుకుంటున్నారు. మేళలో విశేషంగా మిలనం అనేది ఉంటుంది. మేళ అనగానే మిలనం, మిలనం అనగా మేళ అంటే ఏమిటి? ఈ సమయంలో ముఖ్యమైన మేళ ఆత్మరూపంలో పరమాత్మ తండ్రితో కలుసుకోవటం. దీనిని ఆత్మ పరమాత్మల మేళ అని అంటారు. కేవలం ఒక్క సంబంధంతోనే కాదు, సర్వ సంబంధాలతో, బాబాతో సర్వ సంబంధాల యొక్క మేళ ఇది. సర్వ ప్రాప్తుల యొక్క మేళ ఇది. సర్వస్వమైన బాబాతో ఒక్క సెకండ్లో సర్వ సంబంధాలతో మిలనం జరుపుకోవటం ద్వారా ప్రాప్తి స్వతహాగానే లభిస్తుంది. ఇతర మేళలో అయితే ఖర్చు అవుతుంది, కానీ ఈ మేళలో అంత ప్రాప్తియే. ఇతర మేళలో కూడా ఏదైనా కొంచెం ప్రాప్తి మీకు లభించిందంటే అది కూడా మీరు కొంత ఇవ్వటం ద్వారానే లభిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏమిస్తున్నారు? ఏదైతే మీరు సంభాళించలేకపోతున్నారో దానిని మీరు బాబాకి ఇస్తున్నారు. అసలు ఏదైనా మంచి వస్తువు ఇస్తున్నారా? మీరు వేటినైతే మీరు సంభాళించలేకపోతున్నారో అవే కదా మీరు బాబాకి ఇచ్చేది. దీని ప్రకారంగా చూస్తే మీరు బాబాని ఏ విధంగా చేసేసారు? మీ సేవాదారుగా చేసేసారు కదా. ఎలా అంటే మీ వస్తువులను సంభాళించడానికి ఒక సేవాదారుని పెట్టుకుంటారు కదా. అలాగే బాబాకి ఏమి ఇస్తున్నారంటే మీరు అదుపు చేయలేనివి ఇస్తున్నారు. అవి కాకుండా ఇంకేమైనా ఇచ్చారా మీరు బాబాకి? చెత్త ఇచ్చి కోటాను కోట్ల ప్రాప్తిని పొందుతుంటే దానిని ఇవ్వటం అంటారా లేక పొందటం అంటారా? పొందటం అని అంటారు కదా. ఆ విధంగా ఇతర మేళలు అన్నిటిలో మీరు ఇవ్వవలసి ఉంటుంది, కానీ ఇక్కడ మీరు ఇచ్చిన దానికంటే కూడా పొందుతున్నారు. మరి ఇవ్వటం ఏమైనా గొప్ప విషయమా? కనుక ఇది సర్వ ప్రాప్తులు ఇచ్చే మేళ. ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తింప చేసుకోవచ్చు. ఇలాంటి సర్వ ప్రాప్తులను ఇచ్చేటటువంటి మేళను మీరు ఎక్కడైనా చూసారా? అలాంటి మేళకి మీరు వచ్చారు. మేళలో ఒకటి మిలనం ఉంటుంది. ఆ మేళలో అయితే మురికిగా అయిపోతారు. ఇక్కడ ఎలా అవుతున్నారు? స్వచ్ఛంగా అవుతున్నారు. స్వచ్ఛంగా అయిపోయారు కదా, లేక ఇప్పటి వరకు స్వచ్ఛంగా అవుతూ ఉన్నారా? స్వచ్ఛంగా అయిపోయిన తర్వాత ఏముంటుంది? అలంకరించుకోవటం మరియు తిలకాన్ని ధరించటం. ఈ ఆత్మ పరమాత్మల యొక్క మేళ ద్వారా మనం ఎంత భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నాం అనేది పరమాత్మ ఈరోజు మనకు చెప్పారు. అంటే ఎంత కోటాని కోట్ల భాగ్యాన్ని మీరు పొందుతున్నారు, మీలో ఉన్న చెత్త అంతా నాకు ఇచ్చేసి. కాబట్టి ఇలాంటి మేళ మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారు బాబా.